చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారంపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారంపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వీరి భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? సత్య, పోలవరం పర్యటన ముఖ్యమంత్రి ముగించుకుని నేరుగా సచివాలయానికి ఇక్కడ హెలిప్యాడ్ లో ఆయన తిరిగి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి రానున్నారు. సచివాలయానికి వచ్చి సీఎం తో భేటీ అవుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన అధినేత కొనదల నాగబాబుని కేబినెట్ లో కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా కూడా లేఖ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ముందు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రి పదవి ఇస్తారా, లేదా ముందుగానే మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీగా ఆయన్ను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎన్ని అంశాలపైన ఈ రోజు సీఎం తో భేటీ సందర్భంగా చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు పలు ఇతర అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో 3వ జాబితా త్వరలోనే విడుదల కాబోతుందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాదులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. జనసేన నుంచి నామినేటెడ్ జాబితాను ఈ రోజు 3వ జాబితాను ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ జాబితా 2-3 రోజుల్లోనే నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో ఈసారి ఇచ్చేస్తామని కూడా కూటమి సర్కార్ చెబుతోంది. అయితే ఈసారి ఫైనల్ చేసేస్తారా లేక ఇంకొక జాబితా ఉండబోతుందా అనేది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇటు నామినేటెడ్ పదవులు కావచ్చు, అటు మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం కావచ్చు, వీటితో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైన కూడా వీరిద్దరి మధ్య చర్చ నడిచే అవకాశం ఉంది. మొన్న 19వ తేదీన కేబినెట్ సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపైన కూడా వీరి మధ్య